ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణపై రిపోర్ట్ ఇవ్వనుంది ఏకసభ్య కమిషన్. సుప్రీంకోర్టు సూచనలతో వర్గీకరణ దిశగా ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం జస్టిస్ షమీం కమిషన్ ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత ఇవాళ సబ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వనుంది. రిపోర్ట్ అందాక కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశం కానుంది. జస్టిస్ షమీం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను సీఎం వివరించనుంది. కమిషన్ రేపు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. తర్వాత అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ డీటెయిల్స్ ఏంటి? సమావేశం కాబోతుంది. ఇక దీని మీద ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఈ వర్గీకరణ దిశగా మనం ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఏంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ వర్గీకరణ చేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎస్సీకి సంబంధించిన అంశాలలో ఎన్ని కులాలు ఉన్నాయి, అందులో ఉప కులాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశం మీద స్టడీ చేసేందుకు, లోతైనటువంటి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గత నెల అక్టోబర్లో ఏకసభ్య కమిషన్ను వేసింది. ఈ కమిషన్ పూర్తి స్థాయిలో 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి అంశాలలో జనాభా ఎంత ఉన్నది, దీనికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి దాంట్లో రిజర్వేషన్లు ఎంత ఉన్నాయి, ఈ ఉపకులాలు మొత్తం ఈ ఎస్సీలకు సంబంధించిన దాంట్లో ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, వాటికి ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలలో ఎట్లాంటి లబ్ధి పొందుతుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద అధ్యయనం చేసేందుకు ఈ ఏకసభ్య కమిషన్ నియమించింది. ఏకసభ్య కమిషన్ దాదాపు 2 నెలల వరకు వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో, తర్వాత ఈ ఎస్సీ రిలేటెడ్ ఉన్నటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించింది. తర్వాత జిల్లాలలో కూడా వివిధ ప్రాంతాల్లో ఈ ఏకసభ్య కమిషన్ సమావేశాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నది. తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే నిపుణులు ఉంటారో ఆ నిపుణులకు సంబంధించిన వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు, తర్వాత ఈ ఎస్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇందులో ఎంతమంది జనాభా ఉన్నది అన్నది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి అధ్యయనం ఈ ఏకసభ్య కమిషన్ చేసింది. సో ఇవాళ ఏదైతే దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ నియమించారో ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ రిపోర్టు ఇవాళ ఏకసభ్య కమిషన్ రిపోర్టు ఇవ్వన్నది. ఈ రిపోర్ట్లో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఈ అధ్యయనం కొనసాగింది. ఆ దిశగానే ఒకవేళ ఈ రిజర్వేషన్లు కనుక ఇవ్వాలంటే ఈ రిజర్వేషన్లతో పాటు ఈ వర్గీకరణ చేయాలంటే ఈ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి కులాలు ఎన్ని, తర్వాత ఇందులో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి, రాజకీయపరమైనటువంటి స్థితిగతులు ఏంటి, తర్వాత విద్యాపరమైనటువంటి స్థితిగతులు ఏంటి, ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు ఏంటి, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాల్లో కూడా అధ్యయనం చేసింది ఈ కమిటీ. ఈ అధ్యయనం చేసిన తర్వాతనే ఇవాళ ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఈ రిపోర్టు ఇస్తున్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఇవాళ సెక్రటరియట్లో మధ్యాహ్నం తర్వాత సమావేశం కాబోతుంది. ఆ సమావేశం అనంతరం ఈ క్యాబినెట్ రిపోర్ట్లో ఏదైతే ఈ ఏకసభ్య కమిషన్ ఉందో ఈ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద క్యాబినెట్ చర్చించి ఆ తర్వాత సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక రేపే దీని మీద ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి రేపు క్యాబినెట్లో ఏదైతే ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ మీద చర్చించి అందులో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రత్యేక అసెంబ్లీ రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రత్యేక అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశంకు సంబంధించిన దాంట్లో తీర్మానం చేసే అవకాశం అయితే కనబడుతున్నది. ఓవరాల్గా ఈ సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ట్రంలో ఈ వర్గీకరణ అంశంలో అయితే ప్రభుత్వం కొంత స్పీడప్ పెంచిందనే చెప్పొచ్చు.